హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ తెలుసు కదా, యువర్స్ అంజలి. ఇట్స్ మీ అంజలి. ముందుగా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను పెసరపప్పు తాలింపు పప్పు తయారు చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే ముందు ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేనైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను. అయితే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. పప్పు మనం ముందుగానే తాలింపు వేసుకోవాలండి. దీనికి ప్రిపరేషన్ ఏమీ లేదండి, చాలా ఈజీ. మీరు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కానీ ఇది పప్పు చేసిన తర్వాత టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుందండి ఎంత టేస్టీగా ఉంటుందంటే. ఒకసారి చేశారంటే కంపల్సరీ మళ్ళీ ఒకసారి చేసుకొని మీకే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఓకేనా, మనమైతే ముందుగా ఒక బాండి పెట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే మనం ఈ తాలింపుకి ఏమైతే తీసుకున్నామో అవన్నీ వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, వెల్లుల్లిపాయలు అయితే నేను కొద్దిగా క్రష్ చేసుకుని అయితే వేసుకున్నాను. మనం వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలాగన్నా వేసుకోవచ్చు, లేదా పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే క్రష్ చేసి వేస్తానండి. చూసారు కదండి, వెల్లుల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూసారు కదండి, ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. చూసారు కదండి, ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ తాలింపు అంతా మంచిగా ఫ్రై అవనివ్వాలండి. తాలింపు ఎంత బాగా ఫ్రై అయితే పప్పు అంత టేస్టీగా ఉంటుందండి. ఇదనే కాదు, మనం ఏ పప్పు తాలింపు వేసినా సరే ఇంత మంచిగా ఫ్రై అవనివ్వాలి తాలింపుని. చూసారు కదండి, ఇప్పుడు తాలింపు అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, పసుపు కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, పసుపు కూడా ఫ్రై అయిపోతుంది. ఇందులోనే ఇప్పుడు మనం ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకొని పక్కన ఉంచుకున్నాం కదండి, ఆ పెసరపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే అందరూ పప్పు వండిన తర్వాత తాలింపు పెడతారు. నేనైతే ముందు తాలింపు పెట్టి అందులో ఈ పప్పు అయితే వేసాను. వేసిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఈ పప్పుని మనం ఎంత మంచిగా ఫ్రై చేస్తే, అది కూడా ఎక్కువ హైలో పెట్టి చేయకూడదండి, తాలింపు అంతా మాడిపోతుంది. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని పప్పునైతే బాగా ఫ్రై అవనివ్వాలి. పప్పు ఎంత ఫ్రై మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. అలా ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఉడికిన తర్వాత. చూసారు కదండి, పప్పు అయితే ఇలా ఫ్రై అవుతుంది. మనం మూత పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదా మూత తీసేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఒక 2 మినిట్స్కి ఒకసారి లేదా ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలండి, లేకపోతే పప్పు అడుగంటేసి మాడిపోతుంది కదా, అందుకని కలుపుతూ ఉండాలి. చూసారు కదా, పప్పు అయితే మంచిగా ఫ్రై అవుతుంది. ఈ పప్పు ఫ్రై అవడంలోనే ఉంటుందండి టేస్ట్ అంతానే. ఈ పప్పు అయిపోయిన తర్వాత ఇందులో మనం ఒక ఆవకాయ ముక్క వేసుకొని లేదా కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, పప్పు అయితే మంచిగా ఫ్రై అయింది. ఇందులో మనం ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఒక 1.5 గ్లాస్ వేసానండి నేనైతే. అంటే పప్పు ఉడికేటప్పుడు మనం ఎంత క్వాంటిటీని తీసుకుంటామో దాన్ని బట్టి మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 3 గ్లాసుల వరకు కూడా వేసుకోవచ్చండి, ఏం కాదు. పప్పు మనకి పలచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. అదే చిక్కగా ముద్దగా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకొని అయితే కుక్ చేసుకోవాలి. అంతేనండి, తాలింపు పప్పు చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. చెప్పాను కదా, ఏం లేదు, మనం పప్పును ముందు తాలింపు వేసుకొని తర్వాత ఉడకబెట్టుకోవాలి. అంతేనండి. చూసారు కదా, పప్పు అయితే మంచిగా ఉడుకుతుంది. వాటర్ మధ్యలో మనకి సరిపోలేదని అనిపించినప్పుడు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, పప్పు అయితే మంచిగా కుక్ అవుతుంది. ఇంతేనండి, పప్పు చాలా చాలా ఈజీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి. పెట్టిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి.
చూసారు కదండీ పప్పు నేనైతే దగ్గరగా అయ్యే వరకు కూడా ఉడకపెట్టాను. ఇందులో కొంచెం పప్పు అది ఉడికిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ముందే సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే పప్పు ఉడకడానికి టైం పడతది. అందుకని చెప్పి నేను పప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాత అయితే నేను సాల్ట్ అనేది యేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే రాళ్ళు ఉప్పు అయితే వేసానండి. వేసి ఉడకబెట్టుకుంటున్నాను. చూసారు కదండీ! ఇంతేనండి. చాలా ఈజీ అండి ఈ పప్పు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చిన్నప్పుడు మా మమ్మీ అయితే మాకు చేసి పెట్టేవాళ్ళు. ఎవరైనా ఆడపిల్లలు అందరూ తల్లి దగ్గరే కదండీ వంట నేర్చుకుంటారు. నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్న వంటలే నేను పిల్లలకి చేసి పెడుతుంటానండి అప్పుడప్పుడు. కాకపోతే నేను కొన్ని నా సొంతంగా నేను చేసినవి ఉంటాయి. కానీ ఎక్కువగా మా మమ్మీ చేసిన వంటలే నేను పిల్లలకి చేసి పెడుతుంటాను. అవే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంతేనండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి ఈ వీడియో. ఓకేనండి. బాయ్ ఫ్రెండ్స్.